శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి మళ్ళా ఇప్పుడే మన అఫీషియల్ ప్రోగ్రామ్ చూసుకొని మళ్ళా నేను మన ఆర్టీసీ జనరల్ రామరెడ్డి గారు రావడం జరిగింది. డాక్టర్స్ తో డాక్టర్ చేతన్ గారు అలాగే మేనేజ్మెంట్ ప్రతి క్షణం డాక్టర్స్ చేతన్ గారితో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ అందరూ బాగా చూసుకుంటున్నారు. కంటికి అలాగా అట్లనే చేసి దీన్ని మామూలు మరితం చేయాలని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనిపించినా పిలిచినప్పుడు కళ్ళు చూసినట్టు అనిపిస్తుంది తప్ప ఇంకా పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్ లేదు. మేము ఒకటే మేము దేవుని ప్రార్థించేది కానీ డాక్టర్లకు రిక్వెస్ట్ చేసేది మీరు ఏం చేసినా ఎంతో అడ్వాన్స్ మెషినరీ అడ్వాన్స్ మెడిసిన్స్ ఎక్కడున్నా తెప్పించి ఇంకా సెకండ్ థర్డ్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్రమ్ హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్ వాళ్ళ సజెషన్ కూడా తీసుకొని ఆ అబ్బాయిని బతికించాలని ఇప్పటికే మనం అనుకోని సంఘటనలో జరిగిన స్టాంపేడ్ లో రేవతిని కోల్పోవడం జరిగింది. భర్తను చూస్తేనేమో ఒక మామూలు ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టి కిరాణా షాపులో పనిచేస్తూ అతనికి దురదృష్టవశాత్తు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. అది కూడా వాళ్ళ భార్య లివర్ ఇచ్చి ఈయనకు ప్రాణం పోసి ఆమె చనిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఎంత అంటే అసలు ఒక నిమిషం కూడా నేను కూడా అదే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఈ ఇన్సిడెంట్ జరిగింది సినిమా థియేటర్ లో కాబట్టి యాజ్ ఏ కన్సర్న్ మినిస్టర్ గా నాతో పాటు వేలాది మంది ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో దీంతో ఆయన ఆవేదనలో ఉన్నాడు. నిన్న మాట్లాడినప్పుడు కూడా ఎట్లా ఉంది ఏంది అని ప్రతిదీ అడుగుతున్నాడంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో కలత చెందిన విషయం. ఒక సినిమా స్టాంపేడ్ చిన్న మిస్టేక్ కమ్యూనికేషన్ గ్యాప్ గానీ పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిందని వాళ్ళు మాకు చెప్పలేదని ఇవన్నీ కూడా ప్రెస్ రావడం ఇవన్నీ కూడా స్టాప్ చేయాలన్నదే నా రిక్వెస్ట్. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది. పోయిన రేవతిని తీసుకురాలేం కానీ ఆమె ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఏ లోటు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం యాజ్ ఎ మినిస్టర్ గా నేను మా సీఎం గారు తప్పకుండా అందుబాటులో ఉంటాం. ఇంకో అమ్మాయి ఉన్నది, అమ్మాయి చదువు ఇంకా పై చదువు చదువుతానికి కూడా సహకారం ఇస్తాం. గవర్నమెంట్ పరంగా నా పరంగా సీఎం గారు కూడా అదే చెప్పడం జరిగింది. అదే చెప్పమని చెప్పి నన్ను ఎంక్వైరీ చేసి మళ్ళా కూడా ఎప్పుడు గెలిచినా ఏది ఎట్లా ఉందో అబ్బాయిది అని చెప్పి మాట్లాడుతున్నాం. కానీ నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్న గౌరవనీయులు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు గాని, బండి సంజయ్ గాని కానీ, కిషన్ రెడ్డి గాని, లక్ష్మణ్ ఎంపీ గాని మీరు వివిధ హోదాలలో ఉన్నారు. మీరు దీన్ని మీరేదో సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ ని మేము డిఫేమ్ చేస్తున్నాం, మేము అల్లు అర్జున్ చెప్పడం తప్పు. ఆ విధంగా మాట్లాడడం ఎట్లా మాటలు వస్తున్నాయి మీకు అర్థమవుతలేదు. మేము ఎవరిని తప్పు పడుతున్నాం. ఇక్కడ జరుగుని సినిమా హీరోని చూడాలని చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ క్రేజీ చూడాలనిపిస్తుంది. స్టాంపేడ్ లో బౌన్సర్లు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని విధంగా వచ్చిండ్రు. చెప్పినప్పుడు పోలేదని చెప్పి పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు సీఎం గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, అక్బరుద్దీన్ గారు అడగడం, దానికి సమాధానం చెప్పండి. దాన్ని మీరు గోరంతలు కొండంతలుగా చేసి విపరీతంగా మాట్లాడద్దు. ఇది అంతా కూడా మేము మొన్ననే నేను రావడం జరిగింది. ఇమీడియట్ గా సీఎం గారు చెప్పగానే సీఎం గారితో అంతమంది డాక్టర్లతో మాట్లాడుతున్నాం. ఇలా సినిమా ప్రొడ్యూసర్ గారు కూడా స్వయంగా రోజు నాతో మాట్లాడుతున్నాం. మాకు నిజంగా కూడా 15 రోజులకెళ్ళి మాకు సినిమాకు మేము డబ్బుల కోసం కాదు, ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఎన్నో సినిమాలు తీసినాం. కొన్నిట్లా లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, పైసలు ముఖ్యం కాదు మాకు అని ఒక మేము తీసిన మా ప్రొడక్షన్ లో ఒక అమ్మాయి చనిపోవడం, ఒక రేవతి చనిపోవడం మనసు తెలిసిందని చెప్పి వారు ఇప్పుడే నేను వస్తుంటే వారెక్కడ కలవడం జరిగింది. అంటే ఓపెన్ గా వారిద్దరు వాళ్ళే మేము అడగలేదు, వాళ్ళేదో ప్రతి ఒక్కరిని బాధ కలిగించే విషయంలో రాజకీయాలు జోడించొద్దని మాత్రం అన్ని పార్టీలో ముఖ్యం చెప్తున్నా. మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేసి మీ అల్లు అర్జున్ గారు వాళ్ళన్నా వాళ్ళ ఫాదర్ అన్నా వారు తీసిన ఆహా ఇలా తెలుగు మూవీ దాంతో ఎంతో మంది తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకు మంచి పేద ప్రజలు మల్టీప్లెక్స్లలో ఎంజాయ్ బయట హోటల్స్ పోలేని వాళ్ళు పేద ప్రజల కోసం మంచి ఛానల్ పెట్టారు. అలాంటి వారి కోసం వాళ్ళు
వాళ్ళ మూవీ అడిగినప్పుడు కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాం, అన్ని బెనిఫిట్స్ ఇచ్చినాం. మీరు రాజకీయం చేసి మీరు అట్లా చెప్పడం మీ రాజకీయ నిదర్శనానికి, మీ అజ్ఞానానికి నాకు బాధ అనిపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ లో మీ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఈ పార్టీని తీసుకొచ్చి మాట్లాడడం తప్పది. జరగని సంఘటన జరిగింది, అందరం బాధపడుతున్నాం. కామన్ మ్యాన్, రాజకీయ పార్టీలు కాదు. దయచేసి ఇక్కడికన్నా ఫుల్ స్టాప్ పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అనుకోని సంఘటన జరిగినప్పుడు డెస్టినీ దేవుడు అట్లా రాసి పెట్టిందని, రేవతి కళ్ళ ముందలు చనిపోయి భర్తను బతికించిందంటే అందరం ఏడుస్తున్నాం. ఒక సిఐ అన్నాడు ఇవ్వాలి, నిన్న 15 నా చేతుల్లో చచ్చిపోయింది, నాకు ఏడుపు వస్తుంది, నాకు 15 రోజులకి నిద్ర పడుతుంది. అట్లా ప్రొడ్యూసర్ కానీ, నేను కానీ, వీళ్ళు కానీ, అందరూ ప్రస్తుతం కానీ ఇలాంటి టైంలో రోజు ఒక నాయకుడు మాట్లాడడం, ఇప్పటికెళ్ళి నేను రాజకీయాలు మాట్లాడుకుని నేను అవసరం ఉంటే నేను మొన్న చెప్పినా మళ్ళీ ఇవాళ వస్తానని చెప్పి రేపు వస్తాను. తప్పకుండా నేను బాధ్యతగా తీసుకుంటాను. గవర్నమెంట్ తో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా నాదేనని చెప్పి మొన్న చెప్పాను. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నేను మనీ గురించి అని కాదు, తల్లి లేని పిల్లలు, ఆయన ఆరోగ్యం బాగాలే, ఆయన చేసేది 20,000 నౌకర్లు 20,000 రోజు లివర్ ట్రాన్స్ప్లాంట్ టాబ్లెట్ వేసుకోవాలి. తప్పకుండా కుటుంబాన్ని ఆదుకుంటాం. ఇక్కడ పోదు సినీ ఇండస్ట్రీ మద్రాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేటు ఇండియాలో. రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు, హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తుంటే నువ్వు తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ మీరు సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను. అందుకనే ఇవన్నీ రాజకీయాల కోసం ప్రతిదీ రాజకీయం మాట. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే ఇవాళ నాకు నా కుటుంబంలో ఒక సభ్యులు పోయినంతగా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే ఈ చూసిన తర్వాత ఆ కుటుంబం పరిస్థితి చూసి. అందుకని మీరు దయచేసి ఇండస్ట్రీ, చిత్ర ఇండస్ట్రీ కాదు, ఐటీ కాదు, ఏ కానీ ఈరోజు ఇంకా స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాద్ వరల్డ్ లో మేము పోటీ పడుతున్నాం. ఇలా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఫార్మాలో 30% అమెరికా ఎక్స్పోర్ట్ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ. అలాంటిది డిజిటల్ లింక్ రోడ్ తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్ లో ఉంచాలి అని మైక్రోసాఫ్ట్ అమెరికా తర్వాత వాళ్ళ సెకండ్ క్యాపిటల్, సెకండ్ హెడ్ ఆఫీసులు హైదరాబాద్ లో పెట్టుకుంటారు. గతంలో నేను ఐటీ మినిస్టర్ గా పనిచేసిన. అందుకనే ఏది ఎక్కడ పోదు. దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ ని ఇక్కడ పెట్టి మీరు కూడా అబ్బాయి బులెటిన్ ఇవ్వండి, అబ్బాయి కోలుకోవాలని మీరు ప్రే చేయండి. దట్స్ ఆల్. అంతే తప్ప అల్లు అర్జున్ ఇండివిజువల్ పేరు తీసుకోకండి. ఎవరు కావాలని చేయరు. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి చాలా బాధగా ఉంది. అండ్ ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ తర్వాత అందుకనే రేవతి గారు చనిపోవడం బిగ్ లాస్ ఫర్ ద ఫ్యామిలీ. అండ్ బాబుని చూడటానికి వచ్చాం అండ్ ఈజ్ రికవరింగ్. బట్ డాక్టర్స్ ఆర్ doing their best for recovery, and we want to support the family. So, సహాయంగా చెక్ సార్ ఒక్క నిమిషం.